మరో బ్రేకింగ్. నల్గొండ జిల్లా మల్లేపల్లిలో ఆగస్టు 11న జరిగిన ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో మిస్టరీ విడింది. రూపారెడ్డి స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులే ఈ హత్యకు పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు. డబ్బుల కోసమే ప్రిన్సిపాల్ను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. హత్యకు కత్తి, బ్లేడ్ను ఉపయోగించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఓ విద్యార్థిని పోలీసులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో విద్యార్థి పరారీలో ఉండడంతో అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. విద్యార్థుల హత్యకు పాల్పడడంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పూర్తి వివరాల కోసం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రిన్సిపల్ను ముగ్గురు స్టూడెంట్స్ చంపినట్లు తెలుస్తోంది. అయితే మద్యం, గంజాయి మత్తులోనే విద్యార్థులు ఈ అరాచకానికి పాల్పడ్డట్టుగా సమాచారం. మాదక ద్రవ్యాల నియంత్రణలో పోలీసులు విఫలమైనట్లు స్పష్టంగా కనబడుతోంది. ఇంగ్లీష్లో మాట్లాడాలనే కోరిక రూపా మేడానికి బాగా ఉండేది. ఆమె మొన్న కూడా ఈ సంవత్సరం ఆగస్టు 15 బాగా గ్రాండ్గా నిర్వహించాలనే ఉద్దేశంతో జూన్ నుంచే ఒక డ్యాన్స్ మాస్టర్ని పెట్టి స్కూల్లో పిల్లలందరికీ డ్యాన్సులు నేర్పించి అన్నీ రెడీ చేసుకుంటున్న సమయంలో అనుకోకుండా ఈ యొక్క 10th విద్యార్థులు ఇద్దరు డబ్బు కాశపడో మరి ఏదో కానీ ఆమె ఇంటికి స్కూల్ నుంచి 5:20కి వెళ్ళిన తర్వాత 5:40కి ఆమె ఇంటిలో అతి ఘోరంగా హత్య చేయడం జరిగింది. దాంతోపాటు కొన్ని రూపాయలు తీసుకొని పోయి వాళ్ళు పోయినారు. దాదాపు ఈ వారం రోజుల నుంచి పోలీసులు విపరీతంగా దాదాపు ఒక 50-60 మంది ఈ చుట్టుపట్టు జల్లెడ పట్టారు. ఏ విషయంలో కూడా ఒకరోజు క్లారిటీ వచ్చింది అనగానే మళ్ళీ ఎమ్మటే అదేదో తేలిపోతుంది సార్ అని కూడా మమ్మల్ని కూడా స్కూల్ టీచర్లను దాదాపు ఒక్కొక్కరిని అర్ధగంట సేపు రూమ్లో పెట్టి ఒక్కొక్కరిని ఇంట్రాగ్రేషన్ చేశారు. మా ఇంటికి కూడా వచ్చి ఒక 3 గంటల సేపు డిఎస్పీ వీళ్ళందరూ వచ్చి కూర్చొని కూడా మాట్లాడి అసలు ఏంటి సార్ క్లూ అనేది చూశారు. స్కూల్లో 10th క్లాసు 9th క్లాస్ రిజిస్టర్లు తీసి ఈ 2-3 రోజుల్లో ఏ విద్యార్థులు ఆబ్సెంట్ ఉన్నారో వాళ్ళని చూసి వాళ్ళని పిలిపియండి సార్ అని అంటే పోయిన నెల జూన్ 10వ తారీఖు నాడు హాస్టల్లో ఉన్నటువంటి ఈ వంశీ, అనిల్ అనే వాళ్ళు వంశీ ఫోన్ తీసుకొని వచ్చి నైటు 9-10 మాట్లాడుతూ ఉంటే